మూవ్ ఆన్ టు గుడ్ న్యూస్. ఏపీలో ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రభుత్వం మరోసారి శుభవార్తను అందించింది. రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరిలో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అదే ఏడాది మార్చిలో పరీక్షలు నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకటనతో టీచర్ పోస్టులకు ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్థుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. విద్యాశాఖ పనితీరుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన మంత్రి లోకేష్ డిఎస్సి టెట్ పరీక్షల నిర్వహణపై స్పష్టతనిచ్చారు. ఈ ఏడాది నవంబర్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించినట్టుగా తెలిపారు. ఇక నుంచి ప్రతి ఏడాది డిఎస్సి పరీక్ష తప్పనిసరిగా నిర్వహిస్తామని చెప్పారు. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అసంఘటిత రంగంలోకి కార్మికులకు పెన్షన్ అందించేందుకు అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కేంద్రం తీసుకొచ్చిన నేపథ్యంలో అందులో తాజాగా కేంద్రం కీలక మార్పులు చేర్పులు చేసింది. ఇక చందాదారుడు సమర్పించే సబ్స్క్రైబర్ రిజిస్ట్రేషన్ ఫారాన్ని మార్చినట్లుగా వెల్లడించింది. పాత పద్ధతి ప్రకారం 2025 సెప్టెంబర్ 30వ తేదీ వరకే రిజిస్ట్రేషన్స్ ముగిశాయని కేంద్రం స్పష్టత ఇచ్చింది. అయితే 2025 అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త ఫారం తీసుకువచ్చినట్టుగా తెలిపింది. ఇక దేశంలోని వ్యాపారులు, గిగ్ వర్కర్లు సహా పెన్షన్ పథకం పరిధిలోకి రాని ఉద్యోగులు ఈ పథకంలో చేరవచ్చు. అయితే ఖాతాదారుడు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసులో అకౌంట్ కలిగి ఉండాల్సి ఉంటుంది. భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చని పేర్కొంది. కానీ ఆదాయ పన్ను చెల్లించే వారికి ఇందులో చేరే అర్హత లేదని క్లియర్ కట్ గా స్పష్టత ఇచ్చింది. ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. ఇక ఖాతాదారులకు 60 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి పెన్షన్ అందబోతుంది. తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మొక్కజొన్న పంటను మద్దతు ధరకే సేకరించినట్టుగా ప్రకటించింది. ఈ మేరకు మొక్కజొన్న పంట సేకరణ విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్ర రైతుల సమస్యలను వివరించారు. మొక్కజొన్న పంటకు కేంద్రం మద్దతు ధర ప్రకటించిన కొనుగోళ్లకు ముందుకు రాలేదని తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనతో రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా కేంద్రం కేవలం ప్రకటన మాత్రమే ఇచ్చిందని మంత్రి తుమ్మల అన్నారు. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వమే దాదాపుగా 535 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో పండించిన మొక్కజొన్న పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిందని గుర్తు చేశారు.